హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన ఛానల్లో పిల్లలు బాగా ఇష్టపడే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు డార్క్ చాక్లెట్ని డబుల్ హీటింగ్ మెథడ్లో కరగబెట్టుకోవాలి. ఇలా చాక్లెట్ మొత్తం ముక్కలనేవి లేకుండా కరిగిపోయాక దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసి కలుపుకోవాలి. అలాగే 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్లో ఫుల్ క్రీమ్ మిల్క్ గాని విప్పింగ్ క్రీమ్ గాని 500 ml తీసుకోవాలి. దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలి. ఈ క్రీమ్ ఎంత కూలింగ్ ఉంటే అంత త్వరగా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. అందుకని నేను కింద ఐస్ బౌల్ పెట్టి డబుల్ కూలింగ్ మెథడ్లో క్రీమ్ని బీట్ చేస్తున్నాను. ఇలా ఒక 2 minutes లో స్పీడ్లో ఉంచుకొని బీట్ చేసుకున్నాక ఒక 5 minutes హై స్పీడ్లో పెట్టి బీట్ చేసుకోవాలి. చూసారు కదా, క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో చాక్లెట్ మిక్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ చాక్లెట్ మిక్స్ క్రీమ్ కి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీనిలో మనకి కావాలంటే చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో 1/4 కప్ చాక్లెట్ చిప్స్ యాడ్ చేశాను. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా చాక్లెట్ చిప్స్ వేసుకుని మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 6 to 8 hours డీప్ ఫ్రీజర్లో కూల్ అవ్వనివ్వాలి, లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్ చేసినా సరిపోతుంది. చూసారు కదా, ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్కూప్స్ ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, చాక్లెట్ ఐస్ క్రీమ్ ని మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్రీమీ టెక్స్చర్ లో చాలా బాగా వస్తుంది. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.